ఇందా పట్టు కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? कई में थोड़ा प्रॉब्लम शायद होगा, बट मेजॉरिटी ऑफ देम तो बहुत क्लोज है. ये अंदर देना है बोले तो स्थलम रहना ही नहीं करना. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. 4వ తేదీ తర్వాత జగన్ అనే నేను అని, జగన్ అన్న అక్కడ, రోజా అనే నేను అని, అసెంబ్లీ నేను ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు ఏంట్రా? ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. జగన్మోహన్ రెడ్డి అనేది నా వెంట్రుక కూడా ఎవరు పీకలేరంటాడు. వెంట్రుక ఎందుకు బీగుతాం? కుర్చే బీగుతామని వేసేసాడు, బాగా వేసేసాడు. ప్రతి దానికి కూడా పేరే పెట్టుకున్నాడు. వీళ్ళ నాన్న ఆస్తిలో నుంచి ఆయన వాటా తీసుకొచ్చి ఇస్తున్నాడా మనకి ఈ కానుకలు? ఒక ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో అటు చూడు బే. జగనన్న ఆని ముత్యాలు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద. జగనన్న అంటూ ఊదరగొట్టి ప్రజలకు విసుగు పుట్టిన పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అందించే పథకాలకు మహనీయుల పేర్లు పెట్టారు. దేశం కోసం పనిచేసిన మహనీయుల పేర్లను పథకాలకు పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. రేపు ప్రపోజల్ పెడతాడే ఒక 3 ఏళ్ల తర్వాత నాకు 40% ఓట్లు వచ్చినవి, మిగతా వాళ్ళకి 60% ఓట్లు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు 3 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న 60% ఓట్లకి 40% ఓట్లకి నాకు 2 ఏళ్ళు ముఖ్యమంత్రి ఇమ్మని పోయే కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టు నేత ఉమేష్ గారు. 1 2 ఎంత? 1 2 11. భారతి, నీకు అసలు ఛానల్ నడపడం రాదు, పత్రిక నడపడం అంతకన్నా రాదు, అబద్ధాలతోటే నడుపుతావు. నీ సాక్షి పత్రిక టాయిలెట్ పేపర్ కన్నా హీనం. ఇంకోసారి సాక్షి పత్రిక టాయిలెట్ పేపర్ కన్నా హీనం. ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి, నేను ఉచ్చోసుకునేటప్పుడు చదువుతా. ఏంటి నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నేను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఒక సామాన్య కార్యకర్తలా చచ్చిపోవాలనున్నా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? వైఎస్ఆర్సీపీ అంటే ఏంది ఫుల్ ఫామ్? యువజన రైతు కాంగ్రెస్ పార్టీ. సార్ ఏంటి సార్ అది? యువజన రైతు కాంగ్రెస్ పార్టీ ఇది ఎప్పుడు పెట్టారు? అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఆఖరణ ఇప్పుడు నిద్రలేశారు. ఏం లేదు అన్నింట్లో మన ఇంట్లో ఉన్నాం. ఎన్ని నేను పసుపు వేసుకోలేదు, ఎందుకంటే నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? ఏనుగు తంతం, త్రిఫల చౌరం, ఎలుగు పంటి కొవ్వు, సదవారి వేరేనే, వెంట్రుకలు పెరగటానికి తగిన అన్ని వస్తువుల్ని కలిపి. అబ్బో అలా కనిపిస్తుంది. The difference between Sakshi and any other publication is Sakshi అబద్ధాలు ఎప్పుడు చెప్పదు, ఎప్పుడే కానీ చెప్పదు. వితౌట్ వెరిఫైయింగ్ అ ఫ్యాక్ట్ వి నెవర్ పబ్లిష్. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సాక్షి పేపర్ ఏదో చూపిస్తూ సాక్షి పేపర్ లో వచ్చింది, సాక్షి పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. అంటే అది ఎప్పుడే కానీ చెప్పదు. వితౌట్ వెరిఫైయింగ్ అ ఫ్యాక్ట్ వి నెవర్ పబ్లిష్. ఒక ఆదర్శంతో స్థాపించాలని చెప్పారే. ఆదర్శాలు అన్నం పెట్టవమ్మా, ఊరికే మాట్లాడుకోవడానికి బాగుంటాయి. నెత్తిమి దెంగారు బ్రో.
అంబేద్కర్ గారిని అవమానించడమే కాకుండా ఆయన ఏ వర్గాలకైతే అండగా నిలబడ్డాడో ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల్ని కూడా అవమానించినట్టే. కాబట్టి ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. వారందరూ కూడా ఆ ఛానల్ ని ఆ పత్రికల్ని బాయ్కాట్ చేసి ఫ్లాష్ బ్యాక్. మీరు ఇక్కడికి రండి, మీతో మాట్లాడాలి, రండి, దూరంగానే నిల్చోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న? మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు. అంత దూరం నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోల్ల గురించి బాగానే అవగాహన ఉంది. ఎందుకు? ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు. ఇద్దరి పేర్లు బీతోనే మొదలవుతాయి, బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. Assess him as a politician and a possible future prime minister. At least a candidate aspiring to be one. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. Let me not be too critical there. No, but you should. You should assess people. అరిత, నువ్వు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. Your assessment as a chief minister of a large population in Andhra Pradesh is important. అరే మాట్లాడరా, మాట్లాడరా, అరే మాట్లాడరా. What's your analysis, critical analysis of him as a aspiring prime ministerial candidate? బ్రదర్, రాదనేనే చెప్పు. Are you holding yourself back? Why should I criticize somebody is all what I'm saying. So, if you say something about him, it will be critical? తక్కువ మనం ఎలా చెప్తాం? ఆలోచించాల్సిందే. సరే ఆలోచించి చెప్పు. Committed politician, a committed leader, 24/7 politician. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. జగన్ ఎట్టి పరిస్థితులను మిస్ అవ్వకూడదు. ఏమి సార్? ఈ డబ్బులను ఇక్కడ పెట్టింది జగనేనట. ఇప్పుడే ఫోన్ వచ్చింది, జగన్ జైల్లోంచి తప్పించుకు పారిపోయాడట. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.